హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ సత్య. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ 1వ వార్డు అభ్యర్థి పల్లెర్ల వెంకన్న మనతో ఉన్నారు. నమస్తే వెంకన్న. నమస్తే అండి. వెంకన్న అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి మోత్కూర్ మున్సిపాలిటీ 1వ వార్డు అభ్యర్థిగా మీరు బరిలో నిలిచారు. అవును. అంటే ఈ బరిలో ప్రచారం ఆల్రెడీ కొనసాగుతుంది. మీరు ప్రచారంలో వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి మీకు ఎలాంటి సమస్యలు వినపిస్తున్నాయి? వాళ్ళు ఎలా వెల్కమ్ చేస్తున్నారు మిమ్మల్ని? ప్రజల నుంచి మంచి స్పందనే వస్తుంది. ముఖ్యంగా ఈ కోతుల బెడద, చిన్న చిన్న సమస్యలు వస్తుంది. ఈ గతంలో చేసిన ప్రభుత్వం మురికివాడల్ని చిన్న చిన్నగా వేసింది. దాన్ని కొద్దిగా పెద్దగా వేసి కొంచెం ముందుకు చేయమని మనల్ని అడుగుతున్నారు. అదొకటి. రెండోది వచ్చేసి మన ముఖ్యంగా ఇది వీధి లైట్లు ప్లస్ మిషన్ భగీరథ పైపుల కోసం రోడ్డు తవ్వకాలు చేసి దాన్ని అడ్డగోలుగా ఇచ్చిపెట్టారు. దాని గురించి కూడా మనకు ప్రజలు విన్నపించుకోరు. కాంగ్రెస్ తెచ్చిన పథకాలు, మహాలక్ష్మి పథకమైనా, గృహలక్ష్మి పథకమైనా, ఇందిరమ్మ ఇళ్ళైనా, పెన్షన్లైనా, రేషన్ కార్డులైనా, సన్నబియ్యమైనా, ఇవన్నీ కార్యక్రమాలు చూసి ప్రజలు విశేష స్పందన మనకు వ్యక్తం చేస్తారు. 100% మనకు గెలుపు దిశగా ప్రజలు మనని ఆస్వాదిస్తున్నారు. రైట్ వెంకన్న, మీరు చూస్తే చాలా యువకులు అంటే గతంలో అంటే రాజకీయంలోకి రావాలనే ఏమన్నా ఉత్సాహం ఉందా, లేకపోతే ప్రజలకు ఏదైనా చేయాలన్న ఆలోచనతో ఇటువైపు వచ్చారా? రాజకీయం చేయాలనే ఉద్దేశం లేదు. గతంలో మా నాన్నగారైనా వాళ్ళ నాన్నగారైనా ఎలాంటి రాజకీయంలో లేరు. ఫస్ట్ నేనే వచ్చాను. గత 4-5 సంవత్సరాల నుంచి పలు సేవా కార్యక్రమాల్లో నేను చురుగ్గా పాల్గొనేవాడిని. దాని ద్వారా నేను కొద్ది మందినే చేయగలుగుతున్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాలు చూసి నేను పార్టీ పరంగా కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా కానీ నేను బరిలో ఉంటే ఇంకా సేవ చేయడం వీలుగా ఉంటుంది. నాకు కూడా కంఫర్ట్ జోన్ ఉంటుంది. నేను ఇంకా ఎక్కువ మన ప్రజలతో మమేకమై ఉండొచ్చని నాకు ముఖ్య సందేశం. రైట్. అంటే ప్రధానంగా ఇక్కడ చూస్తే మీరు గతంలో సేవా కార్యక్రమాలు చేశారంటున్నారు. అంటే గతం అంటే అంటున్నారు, అంటే వేరే పార్టీలు కావచ్చు, వేరే ఇళ్ళు కావచ్చు, ఏమంటున్నారు, రాజకీయ రావడం కోసమే, రాజకీయ అరంగేట్రం కోసమే సేవా కార్యక్రమాలు చేశాడు, ఏదో లబ్ధి అంటే ఏదో ఆశించి మాత్రమే సేవా కార్యక్రమాలు, ఏంటి ఆ సేవ పేరుతోటి రాజకీయం లబ్ధి పొందాలని చూస్తున్నానని ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు మీరు వాస్తవం అంటారు? సరే, వాస్తవమే. మీరు రాజకీయం కోసమే సేవ చేశారని అనుకుంటారు. కానీ మోత్కూర్ మున్సిపాలిటీలో 12 కౌన్సిల్ స్థానాలు ఉన్నాయి. 12 సేవ చేయాల్సిన అవసరం లేదు కదా. నాకంటూ ఒక నా ఓసీ కేటగిరీ ఉంది. ఆ ఓసీ కేటగిరీని నేను తీసుకొని దాంట్లోనే చేయొచ్చు కదా. పక్కన ఉన్న జామచెట్ల బావి ఉంది, అక్కడ ఒక సమస్య వచ్చింది. గత 50-60 ఏళ్ల క్రితం నుంచి ఉంది ఒక గుడి, దానికి మెట్ల మార్గం లేదు. వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు నేను ఆ రాజకీయం కోసం ఆలోచించామనైతే వాళ్ళు గౌడు, నేను ఓసీ, నేను అట్లా రాజకీయం చేయలే కదా. వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మన వంతు సాయం చేయాలి కాబట్టి అక్కడ చేశాను. పక్కన ఉన్న ధర్మాపురం, అది నూతనంగా మున్సిపాలిటీ అయిన తర్వాతనే మన దాంట్లో యాడ్ అయింది. అది ఒక 10వ కౌన్సిల్ స్థానం వచ్చింది. నేను అక్కడ పోటీ చేయాలనే ఉద్దేశం లేదు కదా. అక్కడ ఒక వాటర్ ప్లాంట్ పెట్టించినాను. పక్కనే ఉన్న కొండాడప ఉంది, అక్కడ పిల్లలకు షూలు కానీ లేకపోతే మన మోత్కూరులో ఉన్న 10th క్లాస్ పిల్లల స్టడీ మెటీరియల్ కానీ, పక్కనే ఉన్న కప్పరాయిపల్లిలో కానీ, పక్కన ఉన్న రాయకంపేట గుడిలో కానీ, ఇవన్నీ మనం సేవలు చేస్తున్నాం. ఇవన్నీ నాకు ఓటు బ్యాంక్ లేదు కదా. సరే, ముఖ్యంగా జస్ట్ నెల క్రితం కూడా మన పక్కన, మా ఇంటి పక్కనే ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయం ఉంది. అక్కడ నిత్య అన్నదానం, స్వాములు వస్తారు ప్రతిరోజు. 150 నుంచి 200 మంది స్వాములు నిత్య అన్నదానం. వాళ్ళు వేరే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. వాళ్ళ పనులు నిమగ్నమై సమయానికి ఉంటుందో లేదో ఉద్దేశంతో నేను నిత్యాన్నదానం పెట్టిన. వాళ్ళు నా ఓటు బ్యాంక్ కాదు కదా. 10వ తరగతి స్కూల్లో షూలు పంపిస్తున్నాం, స్టడీ మెటీరియల్ ఇస్తున్నాం, వాళ్ళు నా ఓటు బ్యాంక్ కాదు కదా. పక్కన ఉన్న జామ చెట్ల బాయిలో కానీ అది నా ఓటు బ్యాంక్ కాదు కదా. ఓటు కోసమే నేను రాజకీయం చేయాలనుకుంటే ఒక కంఫర్ట్ జోన్ తోడుకుంటా, దాంట్లో నేను రాజకీయం చేస్తా, దాంట్లో పెడతా. గత 5 సంవత్సరాల నుంచి నా గురించి కానీ నా పక్కన కానీ తెలుసుకోండి. నేను చేసే సేవాక్రమాలు నా రాజకీయం కొరకు చేస్తున్నా అంటే నేను ఒప్పుకుంటా. అయితే ఇక్కడ చూస్తుంటే ఇంకా ప్రధానంగా అంటే ఏమంటున్నారు, స్థానికుడు కాదు, ఈ వార్డుకు సంబంధించిన ఓటర్ కాదు, ఆయన ఈ వార్డుకు రావాల్సి వచ్చిందుకు పోటీ చేయవలసి వచ్చినటువంటి అవసరం ఉందని కూడా ప్రత్యర్థులు అంటున్నారు. నేను స్థానికుని కాదు, నా ఓటు ఇక్కడ లేదని మీరు అంటారు. మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ అయిన తర్వాత ఓటు అనేది వేరే వార్డులో వెళ్ళింది. నా ఒక్కడిదే కాదు, ఇక్కడున్న మున్సిపాలిటీ ప్రజల్లో ఒక ఇంట్లో భర్తది ఒక దగ్గర, భార్యది ఒక దగ్గర, పిల్లలది ఒక దగ్గర జరిగింది. నేను స్థానికుని కాకపోతే ఇక్కడ ఎందుకు చేస్తున్నా?
ఒకవేళ ఇక్కడ లేడు, అపోజిట్ పార్టీ సమ్ XYZ అతను ఉన్నాడు, ఇక్కడనే ఉన్నాడు కదా, ఆయన ఏం చేసిండు ఇక్కడ, నేను ఇక్కడ పుట్టినా ఇక్కడ పెరిగినా ఇక్కడనే ఉంటున్నా, ఇప్పుడు నాకంటూ స్థానికంగా అంతో ఎంతో ఆర్థిక సమర్థ ఉంది, నా అంతా నేను ఉంటా, నేను రాజకీయం చేయాలని కూడా చేయలేదు కదా, కాకపోతే సేవ చేసే ఉద్దేశం ఉంది కాబట్టి నాకు ప్రజల నుంచి ఎంతో ఎంతో నాకు ఫేస్ వాల్యూ ఉంది, లేకపోతే నేను చేయగలుగుతాను నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వని చెప్తున్నాను. గత ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, గతంలో ఇక్కడ వచ్చిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు ఏం చేసిరు, వాళ్ళు చేసింది చెప్పమన్నది నేను చేయబోయి చెప్తాను. అంటే వాళ్ళు అంటున్నారు గత 5 ఏళ్లలో మేము తెచ్చిన పథకాలకే వీళ్ళు ఓపెనింగ్లు చేశారు తప్ప వీళ్ళు 2 ఏళ్లలో ఏ అభివృద్ధి జరగలేదు, మోత్కూరు మేము చేసిన అభివృద్ధి మేము తెచ్చిన పథకాలని ప్రధానంగా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మోత్కూరు అభివృద్ధి శూన్యం అని చెప్తున్నారు, దానికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు ఇచ్చిందా గత ప్రభుత్వం ఒకటి, రెండోది వచ్చేసి మోత్కూరు మున్సిపాలిటీలో గత 5 సంవత్సరాల నుంచి రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు ఎట్లా ఉన్నాయి, ముఖ్యంగా మా మందుల సామెలు అన్న మా ఊరు అతను మా కష్టం తెలిసినోడు, ఈ మందుల సామెల మీద రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గర మిత్రుడు, ఎక్కడికి వెళ్ళినా మొన్న యూఎస్ఏకి వెళ్ళినా మా మందుల సామెలు 50,000 మెజార్టీతో వచ్చిండు, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిండు, సొంత బిడ్డలాగా. ఇక్కడ గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఏం అభివృద్ధి జరిగింది, శూన్యం అన్నారు. మీరు బోని నుంచి ఇక్కడ వరకు వచ్చిన రోడ్లైనా అద్దంలాగా మెరిసిపోతున్నాయి. ఇప్పుడు మీరు మా ఇంటికి వస్తుంటే పాత బస్ నుంచి అంగడ్బాద్ రోడ్డుకి సీసీ రోడ్ నూతనంగా చేశారు, 15 కోట్ల బడ్జెట్ అయిపోయింది, నూతనంగా 15 కోట్ల బడ్జెట్ రెడీగా ఉంది. అభివృద్ధికి మనకు ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఉన్నా, ఇప్పుడు 1వ వార్డు నుంచి నేను పోటీ చేసి నేను గెలుపొందిన అనుకో, మా మందుల సామెలో నేను చెప్పగలుగుతా, నాకు ఇది పని కావాలి, నాకు ఇది కావాలి, నేను కొట్లాడి తీసుకోగలుగుతా. మన ప్రభుత్వం ఉంది, మన కొట్లాడి తీసుకోవచ్చు. సొంత బిడ్డ ఎట్లుంటుంది, పక్కన బిడ్డ ఎట్లుంటుంది ఆలోచన చేయాలి. అది ఆలోచన చేసుకొని ఓటు ఎవరికి వేయాలి, గెలిచే వాళ్ళకి ఓటు వేసి మీ ఓటుని సద్వినియోగం చేసుకోవాలి. గతంలో ఇప్పుడు ఇతను నా అపోజిట్ క్యాండిడేట్ వేరే పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేసి అంతో ఇంతో లాస్ట్ వరకు ఉండి విత్డ్రా అయ్యిండు. నేను అతని పైన ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు, నేను వ్యక్తిగత ఆరోపణలు చేయను, నేను చేసే పనులు నేను చెప్పగలుగుతా. వేరే వాళ్ళ గురించి నాకు అవసరం లేదు. నేనేమంటున్నా, ఇప్పటి వరకు నా గురించి 12 వార్డులలో ఎలాంటి సేవా కార్యక్రమం చేసినా ఈ పిల్లగాడు ఇంకేం చేయగలుగుతాడు, నేను ఇవ్వకున్నాండి, నేను 35 సంవత్సరాలు ఉన్నా, నాకు ఒక 68 సంవత్సరాలు లేవు, నేను ఇక్కడితో అయిపోతున్న రాజకీయం అంటే నేనేం చేయగలుగుతా. నేను మున్సిపాలిటీకి వచ్చేది నేను సంపాదించుకోవడానికి కాదు, నేను మరిన్ని సేవా కార్యక్రమం చేయడానికి, మరింత మందిని ఉత్తేజపరచడానికి. నాలాంటి యువత రాజకీయాలు రావాలని అందరూ అంటున్నారు, రాజకీయంలోకి వస్తే స్థానికుడు కాదు అది కాదు. నేను ఎక్కడ వాడిని, ఇక్కడ మీరు ఎంక్వైరీ చేసుకోండి. నేను ఇప్పుడు నాకు 34-35 సంవత్సరాలు ఉంది, నేను ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా, నేను పెళ్లి చేసుకుంది 7 సంవత్సరాలు, 7 సంవత్సరాలు మోత్కూరు ఎంతవరకు ఉన్నా, బయట ఎంతవరకు ఉన్నా కనుక్కోండి. ఇప్పుడు ఫలానా ఇంకన్నా మోత్కూరు అతనా వేరే అతనా వాళ్ళని అడగండి, నేను అడగడం తప్పలేదు. ఒకరిని అడిగితే నేను చెప్పించాను అనుకుంటా, ఊరు మొత్తం అడగండి. అంటే ఇప్పుడు మీరు ప్రధానంగా చెప్తున్నారు, ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకు కావచ్చు, మోత్కూరు మున్సిపల్ పట్టణ ప్రజలకు కావచ్చు, అధికార పార్టీ అంటే ప్రభుత్వ పార్టీ మీ ఎమ్మెల్యే గారితో సాధ్యమయ్యేది అని చెప్తున్నారా? 100% మా ఎమ్మెల్యేతో సాధ్యమవుతుంది. 100%. ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లు 118 మన మోత్కూరు మున్సిపాలిటీకి వచ్చినాయి. ఇప్పటి వరకు 30 పడకల హాస్పిటల్ మా ఎమ్మెల్యే గారు మన రేవంత్ రెడ్డి గారికి పలుసార్లు విన్నపించారు, అది శాంక్షన్ చేశారు. మోత్కుంచెల్ గుండాల రూట్లో ఉన్న బ్రిడ్జి శాంక్షన్ అయిపోయింది. అది కూడా, అది కాకుండా మా ఎమ్మెల్యే గారు ఇంకా 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 ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు, ఇక ముందు చేస్తాడు. వెంకన్న, మీరు ప్రచారంలో భాగంగా ప్రచారం స్టార్ట్ చేశారు. ప్రచారంలో వెళ్తుంటే ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది మీకు? ప్రజల నుంచి విశేష స్పందన ఉంది, చాలా అంటే చాలా. ఎందుకంటే గత ప్రభుత్వం చేయలేని పనులు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది కాబట్టి మా ప్రభుత్వమే నమ్మకం ఉంచి మా అభ్యర్థి, మా బిడ్డ, మా ఊరతను, మా తమ్ముడు, మా అన్న, మా మరిది అని మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇప్పుడు స్థానికంగా లేడు కదా, ఆయన ఓటు స్థానికంగా ఉంది, ఆయన స్థానికంగా ఇక్కడ ఉన్నాడా, ఓటున్నంత మాత్రం స్థానికుడు అయిపోడు కదా, స్థానిక బిడ్డగా ఉన్నా. అది ఆలోచన చేయదు. నేను గతంలో చేసిన అభివృద్ధిని బట్టి నాకు ఓటేయండి. నేను గతంలో చేయకుండా ఇప్పుడే వచ్చి నేను చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని కొండమ్మ కోరికలు చెప్పాను. ఇప్పటివరకు నేను చేసిన ఆ నమ్మకంతో నాకు ఓటేరి నేను ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తాను మీకు. అంటే మీరు కార్పొరేటర్ గెలిచాక, అంటే రాజకీయాలు అంటే ఇప్పుడు కౌన్సిలర్గా గెలిచాక మీ సేవా కార్యక్రమాలు అలానే కొనసాగుతాయా? ఎట్లాగో అధికారం వచ్చింది కానీ దాన్ని ఆపేస్తారు? గతంలో కంటే ఒక 10 రెట్లు ఎక్కువ కొనసాగుతుండే సేవా కార్యక్రమం అనేది ఎప్పటికీ ఆగవు. ఈ అధికారం అనేది 5 సంవత్సరాలు ఉంటుంది, పోతుంది. నేను ఉన్నంత వరకు ఈ సేవా కార్యక్రమం ఎలాంటి డోకా రానివ్వను కూడా. ఓకే.
మీరు అధికార పార్టీ నుంచి నిలబడ్డారు, కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డారు. మీ ఎంపీ కానీ మీ ఎమ్మెల్యేతో మీకున్న సంబంధాలు ఎలా ఉన్నాయి? ఈ మోత్కూరు అభివృద్ధికి మీ పాత్ర ఏముంటుంది? మా ఎంపీ గారైనా మా ఎమ్మెల్యే గారైనా చాలా అంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఈ పిల్లగాడు పోతే గెలుస్తాడు అనే నమ్మకంతో నాకు ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని నేను మా సామాన్యులకు బహుమతిగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. అంటే గెలిచి బహుమతి అంతే. ఇంకా ప్రధానంగా మీ వార్డులో, మీ 1వ వార్డులో ఏ సమస్యలు గుర్తించారు? ఆ సమస్యలు తొలగించడానికి మీ కాడున్న ప్రణాళికలు ఏంటి? ప్రధానంగా చిన్న చిన్న సమస్యలు. ఇప్పుడు రోడ్ల సమస్య ఉంది, చిన్న చిన్న స్తంభాల సమస్య ఉంది. రోడ్లు అనేది ఇప్పుడు పాత బస్ స్టాండ్ నుంచి అంగన్వాడీ వరకు ఆల్రెడీ శాంక్షన్ అయింది, రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. దీన్ని కూడా ఈ ఎలక్షన్ మూమెంట్ కాబట్టి అయిపోయింది. ఎలక్షన్ మూమెంట్ అయిపోయి చేస్తారు. చిన్న చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు కాదు, చెప్పుకోదగ్గ సమస్యలు కూడా కావు. ఇంకా వచ్చేసి ముఖ్యంగా సరే మోత్కూరులో కావచ్చు, బయట కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కోతుల సమస్య ఉంది. నేను వచ్చినాక ఫస్ట్ చేయదగ్గ పని ఏంటంటే కోతులను తరిమి కొట్టాలి, అదొకటి. రెండోది వచ్చేసి పాత బస్ స్టాండ్లో గణేష్ నగర్ నేను పోటీ చేసే దాంట్లో మురికివాడ చాలా ఇబ్బందిగా ఉంది. గత ప్రభుత్వం చేస్తానని హామీ ఇచ్చి ఇవ్వలేదు, వాళ్ళు కూడా చీకొట్టే పరిస్థితి ఉంది. నేను రావగానే అక్కడ ఒక మోరీ సమస్య ఉంది, మోరీ సమస్యను ఫస్ట్ తీర్చాలి. అది కాకుండా ఇక్కడ మన మోత్కొంచెల్లి కుమ్మరివాడ ఉంది, అక్కడ వచ్చేసి మిషన్ భగీరథ పైప్ లైన్ తీసేసి రోడ్డు అడ్డదిద్దానంగా ఉంది, అధ్వానంగా ఉంది. అక్కడ సీసీ రోడ్ వేయాలనుకుంటున్నాం. అది కాకుండా పాత బస్ స్టాండ్ నుంచి మన మున్సిపాలిటీకి వచ్చే రూట్లో చిన్న రోడ్డు ఉంది. గతంలో మన గ్రామ పంచాయతీ పనిచేసే నరసింగరావు అయితే ఆయన వచ్చేసి ఏజ్డ్ పర్సన్, వెయిట్ ఎక్కువ ఉన్నాడు. ఆయన జరిగిపోయినప్పుడు అంబులెన్స్ రాలేని పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఆ మనిషిని లేవట్టడానికి 4-5 కష్టపడ్డారు. ఈరోజు ముఖ్యంగా ఈరోజు ప్రచారం నేను పోయిన తప్ప నేను నీకు ఓటేస్తా, నాకు ఎలాంటి ఆశలు వద్దు, ఈ ఒక్క రోడ్డు అంటే నేను అంబులెన్స్ వచ్చే దారి నాకు ఇవ్వండి, నేను జరిగిపోతే ఎవరు మోయాలా అనేసరికి కొద్దిగా బాధ అనిపించింది. ఆ 3 సమస్యలు మాత్రం ప్రధానంగా ఉన్నాయి. ఈ 3 సమస్యలు మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాను. అతను ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించాడు. ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు ఉంది కదా, దాని పక్క గల్లీలో నాకు ఓటు బ్యాంక్ లేదు. వాళ్ళు వచ్చేసి ఒక 30 సంవత్సరాల నుంచి మట్టి రోడ్డు ఉంది, నేను ఆడింది పెరిగింది చేసింది అంతా. అక్కడ రోడ్డు లేదని వాళ్ళు మాజీ చైర్మన్ డాక్టర్ లక్ష్మీనరసింహారెడ్డి గారితో చెప్పడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు సడన్గా మొన్న అనుకోకుండా మార్గ మధ్యలో వచ్చి చూశాడు. నేను ఎమ్మెల్యే గారికి చెప్పడంతో సానుకూల స్పందనతో ఆ రోడ్డు గల్లీలోకి వచ్చి అసలు వాస్తవానికి ప్రధానంగా అక్కడ ప్రాబ్లం ఉందా లేదా చూసి ఆ వెంటనే ఆ కాంట్రాక్టర్ పిలిపించి ఈ రోడ్డు శాంక్షన్ చేయాలి తప్పకుండా, మనోడు నిలబడ్డాడు, ఈ ప్రధాన సమస్య నిలబట్టింది, మనం ఇక్కడనే చేయకపోతే ఇంకెక్కడ చేయాలని ప్రజల దుష్ప్రచారం చేస్తారు కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఖచ్చితంగా చేయాలని కాంట్రాక్టర్ మా ముందే చెప్పాడు. అక్కడున్న ప్రజలు అశ్వధనాలు వ్యక్తం చేశారు, ఆనందం వ్యక్తం చేశారు. చెప్పిన వెంటనే చేశాడు అనే సంతోషం వ్యక్తం చేశారు. అది నాకు సంతోషం. నేను అధికారం రాకముందుకు చేస్తున్నా కదా, అధికారంలో వచ్చిన నేను ఎందుకు చేయను? నేను కొట్లాడి చేస్తా, నా సొంత పైసలు ఖర్చు పెట్టి చేసుకుంటా. మా ఎమ్మెల్యే మా ఊరతను మా ప్రభుత్వం మా రేవంత్ అన్న మేము చేయము. అధికారం లేని వాళ్ళు కూటమి చెప్తున్నారు కదా ఇది చేసి అది చేస్తాను. 10 సంవత్సరాలు ఏం చేసారు వాళ్ళు? ఇప్పుడు నిలబడ్డైనా ఏం చేసిండు? ఈ వాడకట్టుకి ఎక్కడన్నా వచ్చిండా? ఇక్కడ ఏ ఇల్లు ఎక్కడుందని తెలుసా? ఇక్కడ పుట్టి పేరుని అన్నాడు కదా, ఇక్కడ సమస్యలు ఏం తెలిసినాయి? ఒకరిగా పోయి కలవమనండి, అది తెలుసుకొని మాట్లాడండి. ఉత్తగా దుష్ప్రచారం చేస్తున్నాం, నేను స్థానికుని కాదు, ఆయన ఓటు ఉంది, ఓటు ఉంటే ఏం లాభం? ఎవరికి లాభం? ఆయనకు లాభం, అవతల వేసుకుంటాం లాభం, ఆయనకి మాకేమైనా లాభమా? ఇక్కడ నుంచి మొదలు పెడతాం, అతను రమ్మని నన్ను రమ్మండి, 10 మందిని ఎంక్వైరీ చేద్దాం, లేక 100 మందిని ఎంక్వైరీ చేద్దాం. ఇప్పుడంటే ఇప్పుడు లైవ్ డిబేట్ పెట్టండి, అతను ఏం చేస్తాడు, నేనేం చేస్తా, నేనేం చేసినా అతను ఏం చేసిండు కనుక్కోమని చెప్పండి. మనకు ఎలాంటి దురలవాట్లు లేవు. నేను భయపడుతూ నేను చికెన్ మటన్ బీడి పాన్ పరాకులు ఎలాంటి లేవు. నేను సంపాదించుకోవడం రాలేదు. నేను సేవ చేయడానికి మీ ముందుకు వస్తున్నా. మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించరు, మీ తమ్మునిగా నన్ను దగ్గర తీసుకోండి. మీకు మీ సమస్య మీరు చెప్పండి, నేను క్షణాలు మీ ముందు ఉంటా. ఉన్నాను, గతంలో ఉన్నాను, ఇప్పుడు ఉంటాను, తర్వాత కూడా ఉంటాను. అధికారం ఒక 5 సంవత్సరాల కోసమే నేను ఏదో అబద్ధ చెప్పాలని నాకు లేదు. నేను చేసేది చెప్తా, వచ్చిన తర్వాత మీరు చూస్తారు. ఒక 5 సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ రండి, డిబేట్ పెట్టుకుందాం, నేను చేసినవి కూడా నేను చూపిస్తాను. ఎస్. ఇంకో ప్రశ్న ఏంటంటే సామాజిక వర్గాల పరంగా ఒక ప్రశ్న తలెత్తుతుంది. అంటే అన్ని కులాలని కలుపుకొని పోతారా ఇంకన్నా, లేకపోతే ఒకే వర్గానికి కొమ్ము కాస్తారనేది ఒకటి అక్కడ ఆరోపిస్తుంది. అంటే మీరు దీని మీద ఏం చెప్తారు? అట్లాంటిది ఏం లేదు. పల్లెర్ లేంకన్ అనే వ్యక్తి ఉన్న కులాల్లో అందరికీ బంధువే, మనవాడు, మా తమ్ముడు,
మా అన్న, మా బాబాయ్, మా మరిది అనేవాళ్ళు తప్పితే ఈడ ఓటు కోసం కుల రాజకీయం చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటు కోసమే కుల రాజకీయం చేయొద్దు నేను అనేది ముఖ్యంగా. నేను స్థానికున్నబ్బా, నాకు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటేసే హక్కు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు నిలబడే హక్కు ఉంది. నేను చేయగలిగిన నమ్మకం ఉంది కాబట్టి నాకు అవకాశం ఏమని చెప్తున్నాను. దానికి సంబంధం ఏముంది? దానికి సంబంధం ఏముంది మీరు చెప్పండి. ఇక్కడ వచ్చేసి 14,000 పైచులకు ఓటర్లు ఉన్నారు. దాంట్లో మనకి ఎస్సీ రిజర్వ్డ్ అని వచ్చింది. దేనికోసం వచ్చింది? మరి అట్లా అనుకుంటే బీసీ వాళ్ళు చాలా ఉన్నారు కదా, బీసీలో కూడా చాలామంది ఉన్నారు, రెడ్డిస్లో ఉన్నారు, పై ఇతర వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎందుకు రాలేదు? అలాంటిది ఏం రాదు. మనకు వచ్చిన దాంట్లో మనం చేయాలి. మనకు ఓసీ జనరల్ వచ్చింది, నేను నిలబడ్డాను అట్లా అనుకుంటే అతను జనరల్ కాదు కదా. అతను ఏ ఉద్దేశంతో వచ్చిండు? మరి ఆయన బీసీని అయితే బీసీలో నిలబడి పోటీ చేయొచ్చు కదా, దాంట్లో ఎందుకు చేయలేదని? పల్లెల వెంకన్నకి ఎందుకు ఓటు వేయాలి? అధికారం లేనప్పుడే, అధికారంలో పల్లెల వెంకన్న లేనప్పుడే చాలా అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేకపోతే సేవా కార్యక్రమాలు కానీ ఆపదంటే చేసుకోవడానికి కానీ చేసిండు. అధికారంలో ఉంటే ఇంకా చేస్తారు. మీరు నమ్ముతారో నమ్మరో, నేను అధికారం లేనప్పుడే మా పెన్షన్దారులో కానీ లేకపోతే రేషన్ కార్డు లేని వాళ్ళకి కానీ, ఇప్పుడు పక్కనే నేను ఉంటున్న ఇంటికి పక్కనే ఒక 5 ఇళ్ళు ఉన్నాయి. అతను వచ్చేసి పక్క టీఆర్ఎస్. అలాంటి భేదాలు లేకుండా అతను టీఆర్ఎస్ అయినా ఎవరైనా ఆయనకు ఆశ్రయం లేదు కాబట్టి మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు పెట్టించాం. దానికి నిదర్శనం అదొక్కటి చాలు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అదే ఆ టీఆర్ఎస్ వాళ్ళకు కూడా తెలుసు. అంటే గతంలో వీళ్ళు 5 సంవత్సరాలు పాటు బీఆర్ఎస్ ఇక్కడ ఉన్నది, మేమే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, మేమే మోత్కుని డెవలప్ చేశాం, మేమే అన్ని చేశామని చెప్తున్నారు. మీరు అంటే ఇప్పుడు వచ్చిన 2 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదంటారా? ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు ఇక్కడ సామాజిక వర్గాన్ని తీసుకొచ్చారు. నేను పోటీ చేసిన 1227 ఓట్లు ఉన్నాయి. నా సామాజిక వర్గం వచ్చి చేతి మీద లెక్క పెట్టనే ఓట్లు ఉన్నాయి. నేను అట్లానే ఉద్దేశం ఉంటే ఎక్కువ ఓటు బ్యాంక్ ఉంటే ఇక్కడ నేను పోటీ చేస్తాను కదా. నేను సేవ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు మన వాళ్ళ మంది వాళ్ళ నేను చూడలే, అందరూ మనోళ్ళే అనే ఉద్దేశంతో నేను సేవ చేసిన. ఇక ముందు కూడా అలాగే చేస్తా, కొనసాగుతుంది కూడా. అలాంటి దాంట్లో ఎలాంటి డోకా లేదు. ఓకే, మీరు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత మీరు ఈ వార్డుకి ప్రతి వారికి అంటే ఏం చేయాలనుకుంటున్నారు? అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ పెట్టిస్తా, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ ఇప్పిస్తా, అర్హులైన అందరికీ ఇందిరమిల్లు ఇప్పిస్తా, అర్హులైన అందరికీ నా చేతనైన సాయం నేను ప్రభుత్వం కొట్లాడి మా మండల సమ్మేళనంతో కొట్లాడి నేను చేసి చూపిస్తా. అది మాత్రం నిజం. ఇప్పుడు 1వ డివిజన్కు సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ మీరు సేవా కార్యక్రమాలు ఉన్నారు, సేవ అందరికీ చేస్తున్నారు. ఇక ముందు కూడా ఇంకేమైనా ప్రత్యేక కార్యాచరణ ఏమైనా చేపట్టబోతున్నారా? సరే, ఇప్పుడు మనం మాట్లాడితే బాగుండదు, అయినా చెప్పాలి కాబట్టి అందరు తెలియాలి కాబట్టి మీ స్టూడియో ద్వారా ఇంకా మరింత మందికి చేరుకుంటుందని ఉద్దేశంతో చెప్తున్నా. నేను గెలిచిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి, ఇప్పుడు ముసలివాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. నేనంటూ రావడంతోనే ఒక హెల్ప్ డెస్క్ అనేది నా ఇంటి దగ్గర పెడుతుంటాను. మీరు అర్హులైన ప్రతి ఒక్కరు నా హెల్ప్ డెస్క్లో చెప్పండి, నేను మీ దగ్గరకు కూడా నేను వస్తాను. అట్లనే ఇక్కడ హెల్ప్ డెస్క్ పెట్టండి మీ దగ్గర రాని కూడా. నాకు ఈ 1227 ఓట్లతో 100% నాకు అవగాహన ఉంది. ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు, ఎవరు ప్రాబ్లం ఉంది ఎవరు ప్రాబ్లం లేవు, ఇవన్నిటికీ నేను ఒక హెల్ప్ డెస్క్ పెట్టాలనుకుంటున్నాను. మీ సమస్య ఏదంటే హెల్ప్ డెస్క్ పెట్టండి. ఖచ్చితంగా మీరు ఆ కార్యాలయ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేను మీ ముందుకు వచ్చి ఆ సమస్యను చూసి 100% దాన్ని నేను సాల్వ్ చేయగలుగుతా. ఆ నమ్మకం అయితే నాకు ఉంది. నేను లేనప్పుడే రేషన్ కార్డులు ఇప్పించిన, లేకపోతే ఇందిరమిల్లు పెట్టించిన, లేకపోతే పెన్షన్లు పెట్టించిన, నేను చేయలేని పనులు కూడా నా సహచర మిత్రులతోని, నాకు తెలిసిన అనుభవంతో, నాకు తెలిసిన మిత్రులతో నేను చేయగలిగిన. ఇప్పుడు నేను వచ్చినప్పుడు నేను ఎందుకు చేయను? మీరు ఎందుకు నన్ను నమ్మట్లేదు? నా మీద నమ్మకం ఉండి ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి. 100% 5 సంవత్సరాల్లో అభివృద్ధి ఏందో. ఒకటో వార్డు వచ్చేసి కౌన్సిలర్ వచ్చేసి మోత్కూర్ 12 మున్సిపాలిటీలో అద్దంలో మెరిచేటట్టు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ 1వ వార్డు అని చూపిస్తా. ఆ నమ్మకం అయితే నాకు ఉంది. ఫైనల్గా మీరు ఓటర్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను మీ ఇంటి బిడ్డగా మీ ముందుకు వస్తున్నా. మీరున్నారనే బలంతోనే మేము ముందుకు వచ్చిన. దయచేసి అభివృద్ధిని చూడండి, దానితో పాటు నేను చేసిన మంచిని చూడండి. నాకు ఒక అవకాశం ఒక అవకాశం ఇచ్చి చూడండి. నేను ఇంకెంత చేస్తానో చూడండి. అధికారం లేనప్పుడే నేను అంతో ఎంతో చేసిన. అధికారం వచ్చిన తర్వాత దానికి 10 రెట్లు చేస్తా. నేను రాజకీయం కోసం రాలేదు,
నేను ఇంకా సేవ చేయడానికి మీ ముందుకు వస్తున్నా, మీ బిడ్డగా మీ తమ్మునిగా మీ ముందుకు వస్తున్నా. దయచేసి అందరూ ఆలోచించి చేతి గుర్తుపై ఓటేసి నన్ను అధిక మెజారిటీతో గెలిపించగలని మనవి. ఆర్థికంగా తనకు ఉన్నప్పటికీ కూడా తనకున్న దాంట్లో నలుగురికి పంచాలనే ఆలోచన వెంకన్న గారిది. వెంకన్న ఇప్పటికే గత 4-5 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. సేవా కార్యక్రమాలు మరింత మందికి చేరువ చేయాలని, మరింత మందికి విస్తృతపరచాలని, ఆ సేవా కార్యక్రమాల ద్వారానే తనకు ఒక గుర్తింపు లభించిందని, ఆ గుర్తింపు మరింతగా తీసుకుపోవడానికి, ఆ సేవను ఇంకా కొనసాగించడానికి తనను 1వ వార్డు కౌన్సిలర్గా గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థిస్తుండు. అతని అభ్యర్థులు కూడా విజయంతం కావాలని మన ఆదాబ్ హైదరాబాద్ నుంచి మనం ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. ఆల్ ది బెస్ట్ వెంకన్న. నమస్తే, మళ్ళీ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.